అక్షయ తృతీయ రోజున ఏం చేయాలంటారు? 12 మాసాలు, వాటిలో కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యం, మాఘమాసం స్నానానికి ప్రాధాన్యం, ఇక వైశాఖ మాసము దానానికి ప్రాధాన్యము. అంటే మాసక్రమమైనటువంటి అంశాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధమైనటువంటి విధానం చేత, ఆ ప్రత్యేకమైనటువంటి పని చేత వారికి ఆ మాస ఫలితము అత్యంత పుణ్యము అనేటువంటిది లభిస్తుంది. వైశాఖ మాసం దాన ధర్మాలు శ్రేష్టం. ఈ దాన ధర్మాల్లో కూడా పృథివీ మొత్తం తాపోపశయనంతో ఉంటుంది. ఎందుకంటే అగ్నిహోత్రుడి పరిపాలన చేసేటువంటి మాసము. విశాఖ నక్షత్రం కూడా అగ్ని నక్షత్రమే. దూరమస్మచ్చత్రభోజంతు భీతా తదింద్రాగ్ని ప్రణుతాం తద్విశాఖే అని కృష్ణ యజుర్వేదంలో చెబుతూ ఉంటుంది. నక్షత్రేష్టిలో ఈ నక్షత్రాలకు అధిపతి అయినటువంటి వారు ఈ విశాఖ నక్షత్రులు. వారికి అగ్నిహోత్రుడు కూడా దీనికి అధిష్టాన దేవత. కృతికా నక్షత్రంకు కదయ్యా అని అడుగుతారు. ఇప్పుడు కూడా దానితో పాటు అక్షతృతీయ రోజు అయితే కృతికా నక్షత్రము ఎక్కువగా, లేదంటే రోహిణీ నక్షత్రం కూడా ఆ రోజు వస్తే శ్రేష్టము. బుధవారంతో కూడుకున్నటువంటి అక్షతృతీయ అత్యంత శ్రేష్టము. సోమవారం కూడా చాలా మంచిదయ్యా అని వ్రతరాజం అనేటువంటి గ్రంథాల్లో ఈ అక్షతృతీయకు సంబంధించినటువంటి విశిష్టతను చెప్పబడింది. ఇప్పుడు ఈ సంవత్సరము 2025 విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖు రోజున సంపూర్ణ అంటే ఇంకొకటి పూర్వాహ్నేవ అని చెప్పబడింది. పూర్వాహ్నేవ అంటే ప్రారంభంలో ఉదయతిథికి ఉండేటువంటి ప్రభావపూరితమైనటువంటి పండుగలు, మధ్యాహ్నానికి, అపరాహ్నానికి, సాయంకాలం వేళలో అంటే ఈ కొన్ని విధమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో రాత్రి వేళకు కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది. శివరాత్రి ఉంది, మహాశివరాత్రి, లింగోద్భవ కాలాన్ని బట్టి చూస్తాం. కృష్ణాష్టమి ఉంది, ఆ విధంగానే చూస్తాం. ఇక్కడ మరి ఈ అక్షతృతీయ ఎట్లా అయ్యా చూసేది పూర్వాహ్నము అని చెప్పబడింది. అంటే సుమారుగా మధ్యాహ్న సమయం వరకు కూడా 12 గంటల వరకు కూడా ఉదయం నుండి అంటే మనకు సూర్య ఉదయం నుండి పూర్వాహ్నం వరకు కూడా ఈ యొక్క తిథి తదీయ తిథి శుద్ధమందు వైశాఖ మాసంలో వచ్చిన సందర్భంలో అక్షతృతీయ నిర్ణయం. ఆ రోజున ఎప్పుడు వస్తే శ్రేష్టం అని చెప్పాను ఇందాక. ఏ నక్షత్రాలు? కృతిక, రోహిణి. వారాలు బుధవారము లేదా సోమవారము. కనుక ఇప్పుడు బుధవారము అయ్యింది, రోహిణీ నక్షత్రం కూడా పరిపూర్ణంగా ఉంది. ఈ సంవత్సరం అక్షతృతీయ అత్యంత ప్రభావవంతంగా మనను పునీతం చేయడానికి, ఎందుకంటే భగవంతుడు పండుగలను పెట్టడమే సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి. అయ్యా నువ్వు ఇంకేదో తప్పు చేసి పుట్టావురా, నీకు ఆ జన్మలో తెలుసు, ఈ జన్మలో నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు సన్మార్గునిగా కారా అనేటువంటి విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాయశ్చిత్తపూరితమైనటువంటి అంశాలే పండుగలు.